మీరు ఈ కాల్ వాంటెడ్గా తీసుకున్నారా? అంటే హిట్ 1కి హిట్ 2కి పోలిస్తే హిట్ 3 కాస్త డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఈ కాల్ వాంటెడ్గా తీసుకున్నారు. డెఫినెట్లీ సార్. అంటే అది చాలా కాన్షియస్ డెసిషన్ అది. అర్థమవుతుంది. అవును. అది అది అనుకోని చేసింది. ఏదో సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఇలా చేసేద్దామని చేసింది కాదు. రాసుకున్నప్పుడే ఇంటెన్షన్ అదే. ఎందుకంటే ఎక్కడో తెలియకుండా మనమే ఈ యూనివర్స్ని ఇలానే ఉండాలరా, ఈ లోపల యూనివర్స్ లోపల ఉండే సినిమాలని ఏదైతే ఒక అజంప్షన్ ఫామ్ అవుతుంది కదా, అది బ్రేక్ చేయాలన్న ఛాలెంజ్ మీదకి వెళ్ళాం. బట్ దాన్ని బ్రేక్ చేయడం కూడా చాలా ఆర్గానిక్గా బ్రేక్ చేయాలన్న రీజన్ వల్లనే ఫస్ట్ హాఫ్ మీరు చూస్తే చాలా ఇన్వెస్టిగేషనల్ టోన్లో నడుస్తుంది. నాని గారి క్యారెక్టరైజేషన్తో పాటు కలిపి నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బీట్స్ వస్తూ ఉంటాయి. మీకు దేశం నలుమూలలా తిరిగి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఫస్ట్ హాఫ్లో. అంటిల్ మీకు ఇంటర్వెల్ పాయింట్ దగ్గర ఏదైతే ఒక లొకేషన్ లోపలికి వెళ్ళే పాయింట్ దాకా అక్కడ దాకా చాలా ఆర్గానిక్గా మీకు ఒక ఇన్వెస్టిగేషన్ సినిమా నుంచి దాని ఒక సర్వైవల్ థ్రిల్లర్ లాగా సెకండ్ హాఫ్లో మారుస్తాం. కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికి మీకు వాట్ ఐ వాంటెడ్ యూ టు ఫీల్ ఇస్ ఒక గేర్ షిఫ్ట్ అయిందిరా సినిమాది, ఇది వేరే ప్లేస్కి వెళ్ళింది, అమ్మ ఇక్కడ నుంచి భలే ఉంది, మనకు అన్ని థియేటర్ మూమెంట్స్ సెకండ్ హాఫ్లో మీరు చూస్తే నిజంగా దాన్ని ఆ టైప్లో ప్యాక్ చేసింది చాలా ఇంటెన్షనల్గా చేసాం అది. ఇలానే నేను నెక్స్ట్ చేయబోయే హిట్ 4లో కూడా హిట్ 1 హిట్ 2 హిట్ 3 లాగా ఉండదు హిట్ 4. నేను ఆలోచించేది ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నా హిట్ 4ని. వై షుడ్ మనం ఎందుకు ఆ బౌండరీ పెట్టుకోవాలి? ఇప్పుడు క్రియేట్ చేసింది నేనే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఒకలాగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఇస్ వెరీ సస్పిషన్ బేస్డ్ థ్రిల్లర్ అది. అంటే ఒక 9 మంది సస్పెక్ట్స్ 8 మంది సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళు ఎవరు చేశారని ఎక్స్ట్రీమ్లీ ఇన్వెస్టిగేషన్ వెళ్తుందా. మీరు సెకండ్ పార్ట్కి వచ్చేటప్పుడు దాన్ని కొద్దిగా సీరియల్ కిల్లర్ వైబ్లోకి తీసుకెళ్ళాను నేను. దాంట్లో మీకు కొద్దిగా లార్జర్ దాన్ లైఫ్ నేచర్ ఉంటుంది. ఫైట్స్ కొద్దిగా లోపలికి వచ్చినాయి, ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ వేరేలాగా ఉంటాయి, కొద్దిగా లార్జర్ దాన్ లైఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. థర్డ్ కేసుకి వచ్చేటప్పుడు వేరే మూడ్ పడుకున్నాను. ఫోర్త్ కేసుకి వెళ్ళేటప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ వెళ్దాం అనుకుంటున్నాను నేను లిమిట్ అవ్వాలని అనుకోవట్లే ఈ యూనివర్స్ లోపల. అండ్ 1 2 3 4 అని చేస్తూ వెళ్తుంటే నాకు మోర్ అండ్ మోర్ పీపుల్ లోపలికి రావాలి. కానీ దీన్ని మనం ఏదో దాని మీద ఒక ట్యాగ్ వేసేసి దాన్ని ఇది ఇంతే రా, ఇంతే ఉంటుంది అని చెప్పి దాన్ని మనం మూలన కూర్చోబెట్టద్దు అన్నది నా ఉద్దేశం.